కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ అన్న గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎలా ఉన్నాయనంటే ఒక రకంగా సిగ్గుచేటులాగా ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, పొన్నం ప్రభాకర్ గారు గంగుల కమలాకర్ గారి దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకొని హుస్నాబాద్ పారిపోయిందని మీరు అంటున్నారు కదా. మరి మీ నియోజకవర్గం ఎక్కడ, మీ పుట్టునీరు ఎక్కడ, మరి ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఎవరికి లాలూచి పడి కేటీఆర్ని గెలిపేయడానికి మీరు సిరిసిల్లకు వచ్చారు? మరి ఎవరి దగ్గర లాలూచి పడ్డారు? మేము అనలేమా అండి? మీరు ఒక చదువుకున్న వ్యక్తి, మంచి ఎడ్యుకేటెడ్, ఫస్ట్ జర్నలిస్ట్, అన్నీ ఆలోచించి నిదానంగా మీరు ఆలోచించి మాట్లాడారు. మీరంటే మేము కూడా అనొచ్చు, కానీ దానికి ఒక ఆధారం అనేది ఉండాలి. మీరు మాట్లాడుతున్నారు కదా, మేము తప్పు చేసినప్పుడు మీరు చెప్పండి. మీరు ఎవరి దగ్గర లాలూచి పడ్డారో మీరు చెప్పండి. చెప్తే మేము కూడా సమాధానం చెప్తాం కదా, మేము ఎవరి దగ్గర లాలూచి పడ్డారు అనేది. ప్రతిదానికి ఆధారం అనేది ఒకటి ఉండాలి. అట్లనే మీరు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ కాదు, 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్కామ్ల పార్టీ అయినట్టయితే ప్రజలు ఇన్ని రోజులు ఎందుకు ఆదరించేవాళ్ళు? మీరు వచ్చి కేవలం 10 సంవత్సరాలు అయింది, అంతేనా కాదా? మరి స్కామ్ల పార్టీ అని మీరు ఎట్లా రుజువు చేస్తారు? ఒకటి చెప్తున్నా, మీరు చదువుకున్న స్కూలు, మీరు తాగుతున్న మంచినీళ్ళు, ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. విన్నారా? ప్రతి ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని బట్టి స్కామ్ల పార్టీ స్కీముల పార్టీ మీరే చెప్పాలి. ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ. ప్రతి పేదవారి పక్షాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళకి సహాయం చేస్తుంది. ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే ఖబర్దార్ బాగుండదు.